నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కాజును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నాను. ఈ కొబ్బరి అంతా కూడా నెయ్యిలో బాగా కలిసేలాగా 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిలో కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా పాలు పోయడం వల్ల మనకి కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా వస్తుందండి. మీరు వద్దనుకుంటే పాలను స్కిప్ చేయొచ్చు. పాలు అంతా కొబ్బరిలో ఇంకే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/4 కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం తురుమును కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగి మనకి పల్చగా అవుతుందండి. బెల్లము కొబ్బరి తురుము మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా పల్చగా అయింది కదా, ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా దగ్గర పడే వరకు మనకి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఇలాచీ పొడిని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి కొబ్బరి బెల్లం మిశ్రమం దగ్గర పడింది కదా, ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందండి. మనం నెయ్యి వేసుకున్నాం కదా, అదంతా మనకి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు దగ్గరుండి కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1-2 అవర్స్ పక్కకు పెడితే మనకి ఇదంతా గట్టిగా అవుతుందండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా కొబ్బరి బర్ఫీని తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా బలం అండి. ఈ కొబ్బరి బర్ఫీని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈసారి కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి బర్ఫీని తయారు చేసుకొని చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మనము స్ప్రెడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా పీసెస్ లాగా చేసుకుంటే ఆరిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. వీటిపైన మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, బెల్లంతో చేసుకున్న కొబ్బరి బర్ఫీ రెడీ. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.